నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు అనిల్ రాజమల్ల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా చెప్పండి. ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నా. మీరెలా ఉన్నారు? యాహ్! సార్ బాగున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ ఇప్పుడు మనకి బెట్టింగ్ ప్రమోషన్ అయితే కనిపిస్తుంది ఎక్కువగా. ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. కానీ లోన్ యాప్స్ కోసం కూడా అంతే మంది యూత్ బాధపడుతున్నారు. అంటే చాలా మంది సూసైడ్‌లు చేసుకుంటున్నారు. మరి దీనికోసం ఏం చెప్తారు? అంటే లోన్ యాప్స్ అనేది కోవిడ్‌లో యాక్చువల్‌గా స్టార్ట్ అయ్యింది. సో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే నార్మల్‌గా మీరు ఫిజికల్‌గా ఫామ్ అది పెట్టుకొని దాన్ని డ్యూ డెలిజెన్స్ చేస్తే లోన్ ఇచ్చేవారనమాట. సో, కోవిడ్‌లో ఏమైంది, తిరగటానికి ఒక అవకాశం లేదు కాబట్టి ఆర్‌బీఐ ఎగ్జామ్షన్ ఏం చేసిందంటే యూ వర్క్ విత్ టెక్నాలజీ పీపుల్‌తో పనిచేసి అప్లికేషన్ క్రియేట్ చేసి తొందరగా వాళ్ళకి లోన్ అందేలా ప్రయత్నం చేయండి అని చెప్పారు. అండ్ దట్ వాస్ గివెన్ పర్మిషన్ ఓన్లీ టు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. అంటే తక్కువ వడ్డీతోని చేయటం. వాళ్ళు ₹1,00,000 కన్నా ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. అంటే మాక్సిమం ₹1,00,000 ఐ థింక్ 2,00,000 తర్వాత 2,00,000 కన్నా ఎక్కువ అనుకుంటా బహుశా. సో, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏం చేసిందంటే దే డిపెండెడ్ అపాన్ లాట్ ఆఫ్ ప్రైవేట్ టెక్నాలజీ పీపుల్ అనమాట. సో, పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ టెక్నాలజీ పీపుల్ ఏం చేశారంటే దీంట్లో ఉన్న లొసుగులు చూశారు. ఇన్స్టెంట్గా లోన్ రావటం, ఈ లొసుగులు చూసేసి ఫస్ట్ ఈ ఢిల్లీ బేస్డ్ కొంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే దీన్ని కార్పొరేటైజ్ చేసి దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో చైనీస్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం రియల్ టైంలో మనం లోన్ అప్లై చేసినప్పుడు అది ఎన్బిఎం బ్యాంకా లేదా నాన్ బ్యాంక్, అసలు బ్యాంక్కి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి తేడా కూడా తెలియదు చాలామందికి. సో, ఇది బ్యాంకా కాదా లేదా, నిజంగానే బ్యాంక్ వాళ్ళు నాకు లోన్ ఇస్తున్నారా, లోన్ ఇవ్వట్లేదా అని వేరే చాలామంది కూడా లోన్ తీసుకున్న వాళ్ళంతా కూడా వెరీ హైలీ లిటరేట్. అంటే చాలామంది ఏమనుకుంటారు ఆటో డ్రైవర్లు అని కాదు వెరీ హైలీ లిటరేట్ పీపుల్ అనమాట. ఈ లోన్ కూడా ఎట్లా తీసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా, ₹5,000 లోన్ తీసుకున్నారనుకోండి, వాడికి శాంక్షన్ అయ్యేది 4,200 ఎంతనో శాంక్షన్ అవుతుంది. ₹800 వాడు కట్ చేస్తాడు. ఈ 4,200 కూడా ఏం చేస్తాడంటే 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో వాడు ఇచ్చేయమని చెప్తాడనమాట, రిటర్న్ చేయమని చెప్తాడనమాట. సో, వీడేమనుకుంటాడు ఆన్లైన్లో వాడు 2 క్లిక్లు చేస్తే లోన్ ఇచ్చాడు కదా, నన్నేం పట్టుకుంటాడులే అనే ఉద్దేశంలో. అంటే బేసికలీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ టుక్ ద లోన్ హ్యాడ్ నో ఇంటెన్షన్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. అంటే సైకలాజికల్గా, అంటే ఇట్లా ప్రెస్లో చెప్తే బాధితులు ఫీల్ అవుతారు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇనీషియలీ తర్వాత తెలిసి తీసుకున్నారు అనుకోండి. ఈ క్రమంలో లోన్ తీసుకున్న తర్వాత లోన్ ఇవ్వలేకపోవడం వల్ల ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days అయిపోయింది, ఈ హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. బూతులు, తర్వాత ఫోటోగ్రాఫ్స్ మార్క్స్ చేయటం, మగపిల్లలు పంపించడం, మగపిల్లలు ఆడపిల్లలు పంపించడం, కంపెనీలకు ఫోటోగ్రాఫ్ పంపించి వీడు మోసగాడని చెప్పడం. సో, ఈ డెఫమేటరీ హెరాస్మెంట్స్ చూడ ఏమైందంటే చాలామంది కూడా చెప్పుకోలేక మింగలేక కక్కలేక ఆస్తులు అమ్ముకుని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అలాంటప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ పెద్దగా అయిందంటే ఇప్పుడు ₹5,000 లోన్ కదండి, వీడు ఎట్లాగా ఇవ్వడు, ఆ ఇంట్రెస్ట్లు అవి కలిపి ఒక ₹7,000-8,000 అవుతుంది అనుకోండి. ఆ ₹7,000 ఇప్పుడు వీడే లోన్ ఇప్పిస్తాడనమాట. అంటే ఒక 3-4 యాప్స్ నుంచి అందులోంచి 3,000, ఇందులోంచి 2,000, ఇందులోంచి 2,000 చేసి మొత్తం మీద 7,000-8,000 సంబంధించి లోన్ మళ్ళీ ఇప్పిస్తారనమాట అండి. అంటే మళ్ళీ ఇవి కూడా ఎట్లనే ఫిల్ చేయలేడు వాడు, హెరాస్మెంట్కి తీసేసుకుంటాడు ఇమీడియట్గా. ఈ 3 వెళ్ళి 6 అంటే 8,000 నుంచి 12,000 అవుతుంది, 15,000 అవుతుంది, 15 నుంచి 30,000. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు లోన్ యాప్స్లో చూస్తే కూడా ఇనీషియల్ వాళ్ళు యాక్చువల్లీ విక్టిమ్స్ ఓన్లీ ఫర్ లెస్ అమౌంట్, క్యుములేటివ్గా ఉంది. మా దగ్గర కూడా వచ్చారు, మేము సుప్రీంకోర్టులో పిల్లి కూడా వేసాం. మా ఎదురుగుండా అయితే చేతులు కోసుకుని ఉన్న దాదాపు 200 మందితో మేము ఒక ఓపెన్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. సో, బేసిక్గా ఇక్కడ ఏమైందంటే లోన్ తీసుకోవటం, దాన్ని రీపే చేయకపోవటం, చక్రవడ్డీలాగా వేరే లోన్లు తీసుకోవటం, ఆ పైన వేరే లోన్లు తీసుకోవటం ఇరుక్కుపోయిందనమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా హెరాస్మెంట్ అయిపోయి చాలామంది సూసైడ్స్ చేసుకున్న తర్వాత కొంచెము కాల్ సెంటర్స్ని పట్టుకోవటం, ఆ చైనీస్ లింక్ని కూడా బయట పెట్టడం, ఇవంతా కూడా జరిగిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత కొంచెం చాలా వరకు చైనీస్ వాళ్ళది అయిపోయింది. కాకపోతే ఈ మోడస్ ఆపరెండాని ఏదైతే నేర్చుకున్నారో ఇప్పుడు కొత్తగా 2 రకాలన్నమాట అండి. అంటే ఎట్లయినా ఒక మోడస్ ఆపరెండా తెలిసింది కాబట్టి ఈ సెక్స్టార్షన్ కేసులో దొరికిపోయిన వాళ్ళని, రొమాన్స్ ఫ్రాడ్లో దొరికిపోయిన వాళ్ళని, ఈ బెట్టింగ్ యాప్స్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఏంటంటే ఎవరైతే ఆడిపిస్తారో, ఎవరైతే హెరాస్ చేస్తారో వాళ్ళే ఇన్స్టెంట్స్గా లోన్లు ఇప్పిస్తారనమాట అండి. బెట్టింగ్ యాప్స్లో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద సూసైడ్ కేసెస్ నాట్ బికాస్ దే హ్యావ్ లాస్ట్ ద మనీ, బికాస్ దే హ్యావ్ టేకెన్ లోన్స్. మీకు ఎందుకు మేము లోన్ ఇప్పిస్తాం, మీరు వరీ అవ్వకండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా లైక్ చేస్తే డబ్బులు వస్తాయి, మీరు ₹100 ఇస్తే మీకు ₹10 ₹20 ఇస్తానని చెప్పడం. సో, బేసిక్గా అది సెక్స్టార్షన్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ కావచ్చు,
అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, దీంట్లో కూడా ఈ లోన్ యాప్స్ అనేది రావడం కూడా జరిగిందండి. ఒక చైన్ సర్కిల్ అనుకోవచ్చు. అంతే 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 అంతే. సో బేసికల్గా ఏంటంటే ఆ మోడస్ ఆపరెండా స్టైల్ తెలుసు కాబట్టి దాన్ని తీసుకుని అంటే సంథింగ్ లైక్ చట్నీ రెడీగా ఉంది, ఇడ్లీ దోశ ఏదైనా వేసుకోవచ్చు అన్నట్టు అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలాగా ఎవ్రీబడి మేడ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ లూప్ హోల్స్ అనమాట అట్లా. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ వాళ్ళు లోన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చింది కొంతమందే, కానీ చైనీస్ వాళ్ళు అప్లికేషన్స్ క్రియేట్ చేసి అందరికీ మనం ఏమనుకుంటాం, మనం ఏం చూస్తామండి అసలు విత్ ఫ్యూ సెకండ్స్లోనే వాడు యాక్సెస్ ఇస్తాం, అప్రూవల్స్ ఇస్తాం కాబట్టి నిజంగా బ్యాంక్ అనుకుంటాం. అంటే మీరు కూడా పిల్ అప్లై చేసాము అని చెప్పారు కదా, లైక్ అంటే అది ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది సార్ దీనికి? చాలా వరకు బ్యాన్ చేశారు కదండి, చేశారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది, ఆర్బీఐ అంబుడ్స్మెన్ క్రియేట్ చేసింది, థర్డ్ పార్టీ యాప్స్ పెట్టకూడదని చెప్పింది, చాలా వచ్చింది. మేము ఒక్కలే కాదు, దాదాపు ఒక 16-17 మెంబర్స్ అక్రాస్ ఇండియా దే ఫాట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.